అది ఇది కామన్ గా జరిగేది. అందులో సీనియర్ పోస్ట్ ఈయన. జగన్ అంటే నరనరాన కోపం ఉండే వాళ్ళలో నెంబర్ 1 ఈయన. లోకేష్ కి చంద్రబాబు కూడా అంత ఉండదు ద్వేషం. మీరు చంద్రబాబుని అపారంగా ప్రేమించే వాళ్ళకి జగన్ అస్సలు నచ్చడండి. ఎందుకు అంటే దానికి రీజన్ ఉంది. చంద్రబాబు నాయుడు నానా తిప్పలు పడ్డాడు. పార్టీని అటు కాంగ్రెస్ లో నుంచి తెలుగుదేశంలోకి రావడం, ఎన్టీఆర్ గారి మెప్పు పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేయడాలు, ఆ పైన పార్టీని తను తీసుకోవడానికి, ఆ తర్వాత కూడా స్ట్రగుల్స్ బోల్డ్ అన్ని జరిగినాయి. అవన్నిటి ఫేస్ చేసి చేసుకొచ్చాడు. అసలు ఆయనకి తిరుగులేని రాజకీయం అని వీళ్ళందరూ సంతృప్తి పడ్డారు. ఎందుకు? అవతల కాంగ్రెస్ ఏమో అధినాయకత్వం ఒక దిక్కుమాలిన పద్ధతిలో ఉంటది, వాళ్ళతో పెద్ద ఇష్యూ కాదు. అదే ఇది వచ్చేటప్పటికి ఇక అసలు ఆయనకి తిరుగులేదు ఇక రాష్ట్రంలో అనేటటువంటి సిచ్యువేషన్ లో రాజశేఖర్ రెడ్డి వచ్చాడు. రాజశేఖర రెడ్డి లేకపోతే చంద్రబాబు అప్రతిహతంగా సీఎం అయ్యేవాడు. వెస్ట్ బెంగాల్లో జ్యోతి బసు లాగా, ఇప్పుడు మమతా బెనర్జీ లాగా ఆగకుండా సీఎం అయ్యేవాడు. కానీ ఎందుకని? కాంగ్రెస్ పద్దాక ముఖ్యమంత్రిని మారుస్తుంటది, అదో పెంట పార్టీ అది. దాంతో చిరాకు వాళ్ళకి, జనాలకి. ఇక్కడ అలాంటి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నారు చంద్రబాబు. రాజశేఖర రెడ్డి వచ్చాక అతనే రాకపోతే ఓటమి ఉండేది కాదు చంద్రబాబు. అతను మొదటిసారి పిసిసి